హలో ఎవరీవన్. వెల్కమ్ టు 99% ఆఫ్ కుక్కుడు శాస్త్రం. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 17/11/2025. ఈరోజు ఏ రంగులు ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి? ఏ నక్షత్రాలు ఏ పక్షము? టుడే విన్నింగ్ కలర్స్ కుక్కుడు శాస్త్రంలో. సోమవారము కృష్ణపక్షము. స్వాతి అండ్ చిత్తా నక్షత్రాలు. ఈ 2 నక్షత్రాలైతే ఈ రోజంతా నడుస్తాయి. డిస్క్లైమర్‌లోకెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కాపాడినట్లు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు ముందు వీడియోలు కూడా నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి రికమెండ్ అవుతుంది. అలాగే ఇంక డిస్క్లైమర్ విషయానికొస్తే డిస్క్లైమర్. దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడిపందాలు లేదా ఎలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుకుట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము. సోమవారము కృష్ణపక్షము మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. రంగనేది కోడి నెమలి. ఈ కోడి నెమలి పందులు ఎక్కువగా కోడి కాకులు, కోడి పెంగల్లో, కోడి కెక్కిరేలు అంటే తెల్ల కెక్కిరేలు అనేవి పొడుస్తాయి. దీన్ని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. విజయము. కోడి పింగళ. కోడి పింగళ అంటే తెల్ల బొంగు చేసిన కోడి పింగళ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, డేగ, కాకి. వీటి మీద కోడి పింగళనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ కోడి పింగళి అనేది ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి నెమలి లేదా కోడి పింగళాల పందెంలో కూడా ఎక్కువగా విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము కోడి రాసింగి. తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసిన కోడి రాసింగి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, డేగ, కాకి. వీటి మీద కోడి రసింగ్ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడి రసింగ్ అనేది ఎక్కువగా డాగ పింగళాల పందెంలో, డేగల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయము కోడి సేతువ. కోడి సేతువ అంటే తెల్ల గోబులు చేసిన కోడి సేతువ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, డేగ, కాకి. వీటి మీద కోడి సేతువ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. విజయము కోడి సవల. కోడి సవల అంటే తెల్ల బొంగులు, తెల్ల కుచ్చు చేసిన కోడి సవల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, డేగ, కాకి. వీటి మీద కోడి సవల అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. కోడి సవల అనేది కోడి పింగళాల పందెంలో, కోడి కాకుల పందెంలో కూడా విజయాన్ని సాధిస్తాయి. సోమవారం కృష్ణపక్షము. ఈరోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు. రంగేంటంటే కోడి సవల. కోడి సవల అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసిన కోడి సవల. ఎక్కువగా ఈ మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. సోమవారము కృష్ణపక్షము రెండో జాము. 8:24 నుండి 10:48 వరకు. రంగనేది డేగ పింగళి. డేగల పింగళ పందెంలో ఎక్కువగా ఎర్ర పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర కెక్కిరిలు, ఎర్ర మైలాలు అనేవి పొడుస్తాయి డేగలనేవి. ఈ డేగ పింగళని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే నేను చెప్పడం జరుగుతుంది. విజయం. ఎరుపు గల అబ్రాస్. ఎరుపు గల అబ్రాస్ అంటే ఎర్ర అబ్రాసు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి సవల లేదా కాకి, కాకి నెమలి. వీటి మీద ఎరుపు గల అబ్రాస్ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. విజయము. ఎర్ర పింగళ. ఎర్ర పింగళ అంటే ఎర్ర పింగళకి బోర మీద లేదా నడుము మీద డేగ పేగాలు చేసుంటే అది ఎర్ర పింగళ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి, కాకి నెమలి. వీటి మీద ఎర్ర పింగళ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర పింగళ ఎక్కువ డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో, పింగళాల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తాయి. విజయము. పింగళి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి, కాకి నెమలి. వీటి మీద పింగళనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ పింగళనేది ఎక్కువగా కాకుల పందెంలో, నెమళ్ళ పందెంలో, డేగ పింగళాల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తాయి. విజయము. డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి, కాకి నెమలి. వీటి మీద డేగ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ డేగ అనేది ఎక్కువగా డేగల పందెంలో, కాకి డేగల పందెంలో విజయాలనేవి సాధిస్తాయి. విజయము. కాకి డేగ పర్ల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి, కాకి నెమలి. వీటి మీద కాకి డేగ పర్ల లేదా ఎర్ర కాకి డేగ పర్ల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. ఈ ఎర్ర కాకి డేగ పర్ల అనేది ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో, కాకి డేగల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తాయి. సోమవారం కృష్ణపక్షము. ఈరోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు. ఎర్ర పింగళ లేదా డేగ పింగళ లేదా ఎర్ర అబ్రాసు. ఈ 2 రంగులు రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. సోమవారము కృష్ణపక్షం. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. రంగు అనేది కోడికాకి. కోడికాకుల పందెంలో ఎక్కువగా కోడి పింగళాలు, కోడి సవలాలు, కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి కాకి డేగలు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తాయి. ఈ కోడి కాకి రంగుని ఆధారం చేసి కొన్ని రంగులైతే చెప్పడం జరుగుతుంది. విజయము. కోడి పచ్చకాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, డేగ, పింగళి. వీటి మీద కోడి పచ్చకాకి తెల్ల బొంగు, తెల్ల కుచ్చు చేసిన కోడి పచ్చకాకి అనేది ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము. కోడి కాకి డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, డేగ, పింగళి. వీటి మీద కోడి కాకి డేగ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. కోడి కాకి డేగ అనేది కోడి కాకుల పందెంలో,
కోడి డేగల పందెంలో, కాకి డేగల పందెంలో కూడా విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయం కోడికాకి. కోడికాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేస్తున్నదాన్ని కోడికాకి అంటారు. ఇది వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, డేగ, పింగళి వీటి మీద కోడికాకి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడికాకి ఎక్కువగా కోడికాకుల పందెంలో, కోడి పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. సోమవారం కృష్ణపక్షము. ఈరోజు మూడో జాములో ముసుగు వేసుకునే రంగు కోడికాకి. ఈ కోడికాకి ఎక్కువగా మూడో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటుంది. ఈ కోడికాకి అనేది తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేస్తుండాలి. అప్పుడు కోడికాకి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సోమవారము కృష్ణపక్షము 4గో జాము 1:12 నుండి 3:36 వరకు. రంగు అనేది నెమలి డేగ. నెమలి డేగ అంటే ఎక్కువగా ఈ నెమలి డేగ పందెంలో ఎర్ర నెమళ్ళు, డేగ పింగళాలు, నెమలి డేగలు, నెమలి కాకి డేగలు ఎక్కువగా విజయాలనేవి సాధిస్తాయి. నెమలి అబ్రాసులును. ఈ నెమలి డేగను ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్పడం జరుగుతుంది నేను. విజయము ఎర్ర నెమలి లేదా ఎర్ర సవల అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి, కోడి నెమలి, కోడికాకి, పింగళి వీటి మీద ఎక్కువగా ఎర్ర నెమలి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము ఎర్ర బ్రాస్. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి, కోడికాకి, పింగళి వీటి మీద ఎరువుగల అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎరువుగల అబ్రాస్ ఎక్కువగా నెమలి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో కూడా విజయాలను సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమలి డేగ. నెమలి డేగ అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు చేస్తున్న నెమలి డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి, కోడికాకి, పింగళి వీటి మీద నెమలి డేగ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ నెమలి డేగ అనేది ఎక్కువగా నెమలి డేగల పందెంలో, అలాగే డేగ పింగళాల పందెంలో, కాకి డేగల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయము నెమలి రసింగి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి, కోడికాకి, పింగళి వీటి మీద నెమలి రసింగ్ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. నెమలి రసింగి లేదా అన్ని రసింగులు నల్లకట్టు రసింగ్ అంటారు కూడా, అది కూడా నెమలి రసింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా నెమలి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. సోమవారం కృష్ణపక్షం. ఈరోజు 4 జాములో ముసుగు వేసుకునే రంగు నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది 4 జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధిస్తుంది. సోమవారం కృష్ణపక్షం 5వ జాము 3:46 నుండి 6 గంటల వరకు. రంగు అనేది కాకి పింగళి. ఈ కాకి పింగళి పందెంలో ఎక్కువగా కాకులు, పింగళాలు, కాకి సవలాలు, నల్ల సవలాలు, పెట్టమార్లు, ఎక్కువగా నలుపు చూపు నల్ల కాకిడేగలు అనేవి పొడుస్తాయి. కులం కాకిడేగలు అంటారు, అవి కూడా పొడుస్తాయి. దీన్ని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తాను. విజయము కోడి పింగళి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడికాకి, కోడికాకి డేగ, డేగ వీటి మీద కాకి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ కాకి పింగళి ఎక్కువగా సవలాల పందెంలో, కాకుల పందెంలో కూడా విజయాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. విజయము నెమిలి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడికాకి, కోడికాకి డేగ, డేగ వీటి మీద నెమిలి కాకి అంటే నల్ల కోళ్ళు చేస్తున్న, నల్ల బొంగు చేస్తున్న నెమిలి కాకి అనేది వీటి మీద విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమిలి కాకి ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, కాకి నెమలి పందెంలో, నెమలి పింగళాల పందెంలో కూడా విజయాలు అనేవి సాధిస్తాయి. విజయము జీడిపిక్కల సేతువ లేదా నల్లబొట్ల సేతువ అంటారు దీన్ని. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడికాకి, కోడికాకి డేగ, డేగ వీటి మీద నల్లబొట్ల లేదా జీడిపిక్కల సేతువ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నల్లబొట్ల సేతువ ఎక్కువగా కాకి నెమలి పందెంలో, కాకి పింగళాల పందెంలో, నెమలి పింగళాల పందెంలోనే ఈ 3 రంగుల పందాల్లోనే ఎక్కువగా విజయాలని సాధిస్తుంది. సోమవారము కృష్ణపక్షము. ఈరోజు 5 జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే 2 రంగులండి. నల్లబొట్ల సేతువ లేదా కాకి పింగళ. ఈ రెండు కూడా 5వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. 5 జాములు అనేవి అయిపోయినాయండి. ఇక నక్షత్ర విషయానికి వస్తే చిత్తా నక్షత్రం 16/11/2025 రాత్రి 3:36 నుండి 17/11/2025 తెల్లవారుజాము 5:29 వరకు. వీటిలో నగ్గే పుంజులు కోడి, నెమలి, ఎర్రపొడ కోడి, కాకి. వీటి మీద ఓడే పుంజులు డేగ కోడి మీద ఓడిపోతుంది, కాకి, ఎర్రపొడ కోడి నెమలి మీద ఓడిపోతుంది, పిచ్చుకవన్న గౌడు ఎర్ర పొడ కోడి మీద ఓడిపోతుంది, కోడి కాకి మీద ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మరొక నక్షత్రము స్వాతి నక్షత్రము 17/11/2025 తెల్లవారుజాము 5:29 నుండి 18/11/2025 ఈ రోజు మొత్తం వరకు కూడా ఇదే నక్షత్రం నడుస్తుంది. వీటిలో నగ్గే పుంజులు నెమలి, తెల్లడేగ, పింగళి, పసిమకాకి. వీటి మీద ఓడిపోయే పుంజులు డేగ నెమలి మీద ఓడిపోతుంది, తెల్లడేగ నల్లడేగ మీద ఓడిపోతుంది, ఎర్రగౌడు నల్ల కాకి పింగళ మీద ఓడిపోతుంది, నల్లపొడ కోడి శుద్ధ కాకి, పసిమ కాకి మీద ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది.
ఈ రోజంతా కూడా ఈ 2 నక్షత్రాలనేవి నడుస్తాయి. అలాగే 5 జాములు 2 నక్షత్రాలనేవి అయిపోయినాయండి. ఇక దిక్కుల విషయం వస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజు పందెమున కుదలాలంటే ఉత్తర, దక్షిణ దిక్కులు అంటే ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఎక్కువగా దక్షిణం వైపు నుంచి పుంజుని పందెమున వదిలితే విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు నుంచి కోడిపుంజు పందెంలోకి వదిలితే ఓటమి పాలయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీరు ఇక్కడి దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు ముందు వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన కోడిపందాల మిత్రులు చాలామంది ఉంటారు, మీకు కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా.